హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ విత్ ఘీ రైస్. ముందుగా దాని కొరకు అరకేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం, పసుపు వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అలా ముందుగానే అన్నీ కలిపి పక్కన పెట్టుకుంటే వాటికి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. ఇప్పుడు కర్రీ వండుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఉల్లిపాయ పచ్చిమిర్చిని నేను పేస్ట్గా చేసుకున్నాను, అది అందులో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనండి మంచి టేస్ట్ వస్తుంది. అది వేగాక ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. మన కర్రీకి తగినట్లు వేసుకోవాలి. అది కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అలా వేగిన మిశ్రమంలో మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ తీసి వాటిలో వేసి మసాలాలో వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. చికెన్ అలా వేగుతూ ఉండగా నేను 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకున్నానండి. అది ముందు కూడా కలిపి పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకున్నాను. దాన్ని మంచిగా ముక్కలంటికి పట్టే వరకు తిప్పుతూ ఉండాలి. పెరుగు వేసినప్పుడు మనం స్టవ్ని సిమ్లోనే ఉంచాలండి, లేకపోతే పెరుగు మొత్తం విరిగిపోద్ది. చక్కగా సిమ్లో పెట్టి ఆ కర్రీ అంతటికి పట్టే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, పెరుగు కర్రీ అంతటికి పట్టి కలర్ చేంజ్ అయ్యిద్ది. ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను దీన్ని ఉడికించుకోవడానికి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నానండి. నేను ఈ కర్రీని ఫాస్ట్గా వండటానికి కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్లో వండితే మనకి ఫాస్ట్గా అయ్యిద్ది. అర్జెంట్ అన్నప్పుడు అలా వండుకోవచ్చు. కుక్కర్లో వండేటప్పుడు మనకు కొద్దిగా వాటర్ తక్కువే పట్టిద్దండి. అలా ఇప్పుడు మనం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అవి వేసాక చక్కగా అవన్నీ ముక్కలకు పట్టే వరకు సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ రానివ్వాలి. ఇది నాటుకోడి కాదండి, బ్రాయిలర్ కోడే. కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చూసానండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. మనకి ముక్క ఎక్కడ కూడా చెదరకుండా ముక్కగానే ఉంది, కానీ సాఫ్ట్గా ఉంది. ఇలా కూడా ఉండొచ్చండి. టైం చాలా తక్కువ పట్టిద్ది. మనకు తొందరగా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే వాళ్ళకి ఫాస్ట్గా వంట చేయాలంటే ఇలా కూడా వండొచ్చు. ఫైనల్గా దీనిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఘీ రైస్ తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకోవాలండి. స్వచ్ఛమైన హోమ్మేడ్ ఘీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అది వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి, అంటే బిర్యానీ దినుసులండి. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలి. అవి వేయించాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అవన్నీ వేయించుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఏదైనా వేయించుకునే విధానంలోనే ఉంటుందండి. అవి చక్కగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎక్కడా మాడిపోకుండా మనం కలుపుతూనే ఉండాలి. సిమ్లో వేయించుకుంటే ఇంకా చక్కగా వేగుతాయి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడే వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మంచి ఫ్లేవర్స్ దానిలో నుంచి బయటకు రిలీజ్ అవుతాయండి. అవి అలా వేగుతూ ఉండగా నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందు వాటిని ఆ నీళ్ళని వంచేసి రైస్ మాత్రమే తీసుకొని ఆయిల్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. అలా వేయించుకుంటే రైస్ చక్కగా గట్టిపడిద్ది. రైస్ విరిగిపోకుండా ముక్కలు అవ్వకుండా చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది.
అదేవిధంగా ఇప్పుడు దానిలో మనం ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు వేసుకొని ఎసరు పోసుకోవాలండి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని టేస్ట్ చూసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి, ఘీ రైస్ కుక్ అయ్యాక ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. అంతేనండి, చికెన్ విత్ ఘీ రైస్ రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాం రండి. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.